ఓకే, నెక్స్ట్ ఇన్ అడోబ్ ఆడిషన్. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చూద్దామంటే, ఫస్ట్ నేను ముందు క్లాస్లో నేను ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, ఇక్కడ మనకి వేవ్ ఫ్రమ్ ఎడిటర్ అండ్ మల్టీ ట్రాక్ ఎడిటర్, 2 ఎడిటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ రెండింటిలో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే కొన్ని బేసిక్స్ అన్నవి ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ డిజిటల్ ఆడియో. సౌండ్ అంటే ఏంటి? వైబ్రేషన్, అంతే కదా. వైబ్రేషన్ అంటే ఏంటి? మనం దేన్నైనా ఇలా కొట్టినప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్ దేన్నైనా కొట్టినప్పుడు ఆ సౌండ్, ఆ ధ్వని అన్నది మనకి వైబ్రేట్ అవుతూ ఉంటుంది, వేవ్ లాగా, రైట్? అది మనం సౌండ్ అంటాం. మనకి అనలాగ్ వర్సెస్ డిజిటల్. అనలాగ్ అంటే ఏంటి? మనం పాతకాలంలో ఆడియో టేప్స్, ఆడియో రికార్డ్స్ ఇలా రౌండ్గా ఫ్లాపీలాగా ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి, రైట్? సో మనం పాతకాలంలో చూసాం అదనమాట. డిజిటల్ అంటే ఇప్పుడు మనం రికార్డ్ చేసేది. nowadays new technology, we are using the mics and all, these and all, right? The sample rate, so we'll understand what is sample rate and bit depth also, and mono versus stereo and audio formats. First understand this. Sound is a vibration. When you speak, your vocal cords vibrate. A microphone captures that vibration and converts it into electrical signals. Then your computer converts that signal into a digital numbers. Yeah, that is true, right? So when you speak anything, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే క్యాప్చర్ చేస్తుంది, దాని వైబ్రేషన్ని కన్వర్ట్ చేస్తుంది. వైబ్రేషన్ ఏంటంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. కంప్యూటర్ ఏం చేస్తుందంటే దాని సిగ్నల్ ఇంటూ డిజిటల్ నెంబర్స్ అనమాట, రైట్? దాన్ని ఇట్ స్టోర్స్, దాన్ని మనం స్టోర్ చేస్తుంది రకరకాల ఫార్మేట్లో. మనం వేవ్ ఫార్మేట్ అంటాం, MP3 ఫార్మేట్ అంటాం కదా, అవన్నీ చూద్దాం ఏంటంటే. ఫస్ట్ మనం అనలాగ్ అన్నాం కదా. సో అనలాగ్ వర్సెస్ డిజిటల్. సో అనలాగ్ ఏంటంటే కంటిన్యూస్ సౌండ్ వేవ్, స్మూత్ అండ్ న్యాచురల్ లైక్ వేవ్స్ ఇన్ ది ఓషన్, జస్ట్ లైక్ రిపిల్స్ లాగా అనమాట. ఓకే, వెన్ యూ స్పీక్, యువర్ వాయిస్, మనం మాట్లాడిన వాయిస్ అండ్ మైక్రోఫోను, ఎలక్ట్రికల్ సిగ్నల్ దట్ కంటిన్యూస్లీ చేంజెస్ షేప్. ఓకే, ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇందులో అనలాగ్లో స్మూత్ అండ్ వేవ్ ఫామ్లో క్రియేట్ అవుతాయి. ఇట్స్ ఏ న్యాచురల్ వామ్, నో శాంప్లింగ్. ఓకే, రియల్ టైమ్ సిగ్నల్ ఇట్ ఈస్, కెన్ అప్గ్రేడ్ విత్ నాయిస్. ఎగ్జాంపుల్స్, వినైల్ రికార్డ్స్ అంటే మనం పాతకాలంలో పెళ్ళిళ్ళు, వాటిలో, మ్యారేజెస్లో ఇలా తిరుగుతూ ఉండేవి, చాలామందికి తెలుసలేదు. వినైల్ రికార్డ్స్ అండ్ క్యాసెట్ టేప్స్, ఓల్డ్ రేడియో సిస్టమ్స్, పాతకాలంలో మనం ఉపయోగించిన రేడియో పద్ధతులు అనమాట, రైట్? సో డిజిటల్ ఏంటంటే వాట్ ఇట్ ఈజ్, నౌడేస్ వీఆర్ యూజింగ్, రైట్? సౌండ్ కన్వర్ట్ ఇంటూ నంబర్స్, 0s నుంచి 1s దాకా. యువర్ వాయిస్, మనం మాట్లాడింది మైక్ ద్వారా వెళ్తుంది, మైక్ నుంచి అది కన్వర్ట్ అయ్యి మనం మాట్లాడింది వాయిస్ మైక్ ద్వారా కన్వర్ట్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే డిజిటల్ డేటా కింద చేంజ్ అయిన తర్వాత అది స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్ అనమాట, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ స్మూత్ వేవ్స్, ఇట్ బికమ్స్ టినీ శాంపిల్స్ టేకెన్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ పర్ సెకండ్. చిన్న డాట్స్ లాగా, టినీ డాట్స్ లాగా అది రికార్డ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్, CD క్వాలిటీ ఈజ్ కూడా 44,100 శాంపిల్స్ పర్ సెకండ్. సో కిలో హెడ్స్. ఓకే, సో మనం దీన్ని మెజర్ చేసే పద్ధతి అనమాట ఇది, రైట్? సో 44,044.1 కిలో హెడ్స్. క్యారెక్టరిస్టిక్స్, ఇది ఏం చేస్తుందంటే శాంపిల్డ్ వేవ్ ఫామ్, కెన్ బి ఎడిటెడ్ ఈజీలీ. తర్వాత మళ్ళీ మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అప్పుడు కావాలంటప్పుడు. అండ్ క్లీనర్ రికార్డింగ్. ఓకే, సో క్లీన్గా రికార్డ్ అవుతుంది నీట్గా. అండ్ నీడ్స్ కన్వర్షన్, సో కన్వర్షన్ రేట్స్ ఇవన్నీ కన్వర్షన్ మెథడ్స్. ఇక్కడ లెట్ us డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? ఎగ్జాంపుల్స్, MP3 ఫైల్స్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే MP3 ఫైల్స్, అండ్ యూట్యూబ్ ఆడియో, స్పాటిఫై మ్యూజిక్ అండ్ ఫోన్ రికార్డింగ్స్. ఓకే, ఇక్కడ శాంపిల్ రేట్ మీన్స్
how many times per second we capture sound. 44.1 kilohertz means 44,100 samples per second. Okay, this is the sample rate. It's very important, right? So bit depth controls dynamic range. Higher bit depth means better quality. So bit rate మనకి ఎక్కువ ఉంటే ఏమవుతుంది, క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ మనం మోనో ఛానల్, స్టీరియో ఛానల్ అని అనుకుంటాం కదా. మోనో ఏంటి, సింగిల్ ఛానల్. స్ట్రైట్ అవే మనం మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్గా మనకి వినబడుతుంది. సపోజ్ వన్ సైడ్ మనం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం అనుకో, ఏదో ఒక వన్ సైడ్ మాత్రమే మోనో ఛానల్లో వస్తుంది. స్టీరియో ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్, మనం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు బోత్ సైడ్స్ మనకు వినబడుతుంది అనమాట. దాన్ని స్టీరియో లెఫ్ట్ అండ్ రైట్ ఛానల్స్ అంటారు. ఓకే, వేవ్ ఈజ్ ఏ హై క్వాలిటీ, MP3 ఈజ్ ఏ కంప్రెస్డ్ ఫార్మాట్. వేవ్ అనేది ఏంటంటే హై క్వాలిటీ ఈజ్, అండ్ MP3 ఏం చేస్తుందంటే కంప్రెస్ చేసేస్తుంది అనమాట. ఓకే, డేటాని. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఫౌండేషన్, ఆడియో ఎడిటింగ్ బికమ్స్ ఈజీ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఓకే, సో ఆడియో ఎడిటింగ్ క్లాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అడోబ్ ఆడిషన్కి సంబంధించి ఇంటర్ఫేస్ అది నేను చెప్పాను, రైట్? సో ఏం చెప్పాను, వేవ్ ఫామ్ వ్యూ అని, మల్టీ ట్రాక్ అని, ఎఫెక్ట్స్ ర్యాక్ అని, ప్యానల్స్. సో ఇక్కడ మనకి అడోబ్ ఆడిషన్ ఏంటంటే మనకి 2 మెయిన్ మోడ్స్ ఉంటాయి. వేవ్ ఫామ్ వ్యూ is for single file editing. This is where we repair and clean audio. Multi-track view is for the production. Here we combine voice and music and sound effects all combinedly annamata. Anni రకరకాల మల్టీ ట్రాక్స్ని ఎడిట్ చేసుకొని మనం తర్వాత మిక్స్ చేసుకొని ఒకటే ట్రాక్ కింద మనం తీసుకోవచ్చు, రైట్? So effect track is where we apply processing like EQ and compression. These are effects. Always remember, waveform is a surgery type, multi-track is a production, right? So these are the things. So first let us open this one. Yeah, this is, నేను ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. It's very easy to understand. So this is again the files, and here we have markers and effects rack and properties and history and audio, and here waveform. Okay, so ఇక్కడ మనకి 2 ఎడిటర్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే వేవ్ ఫామ్ ఎడిటర్ అండ్ ఇట్స్ ఈజ్ మల్టీ ట్రాక్ ఎడిటర్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ వర్క్ స్పేసెస్. సో డిఫాల్ట్ ఎడిట్ ఆడియో టు వీడియో అండ్ రేడియో టు ప్రొడక్షన్. హియర్ అదర్ థింగ్స్ అయితే. సో ఆల్రెడీ నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, పాత క్లాస్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ డబుల్ క్లిక్ ఆన్ దట్ and open an any file. Suppose here on desktop, this is my file. Okay, ఇక్కడ ఏంటంటే వీడియో ఇది యాక్చువల్గా. సో ఇందులో నుంచి నాకు ఆడియో ట్రాక్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ నేను చూడండి వేవ్ ఫామ్ మీద ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా వేవ్ ఫామ్ మీద ఉంది. సపోజ్ నేను ఇక్కడ మల్టీ ట్రాక్ మీద క్లిక్ చేశాను అనుకో, ఇక్కడ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? మల్టీ ట్రాక్ సెషన్. ఓకే, సో మల్టీ ట్రాక్ సెషను అండ్ ఫోల్డర్ లొకేషన్ చూపిస్తుంది అండ్ టెంప్లెట్. సో ఇక్కడ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఏమీ టెంప్లెట్స్ యూజ్ చేయట్లేదు. ఇవన్నీ డిఫరెంట్గా మనం ఏదైనా పర్టికులర్ వర్క్ మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు ఫిల్మ్ సీక్వెన్స్కి సంబంధించిన కానీ, రాక్ బ్యాండ్ కానీ, పాడ్కాస్ట్ కానీ, రేడియో దీనికి సంబంధించిన ఏదైనా మ్యూజిక్ డక్కింగ్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, బికాజ్ ఇట్ ఈస్ మల్టీ ట్రాక్ అనమాట. సో అప్పుడు దానికి సంబంధించింది మనం యూజ్ చేద్దాం, రైట్? సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను, క్యాన్సిల్ చేస్తాను. ఓకే, దెన్ సపోజ్ నేను దీన్ని ఒకసారి మళ్ళీ నేను డిలీట్ చేస్తాను. ఓకే, నా చూడండి ఇక్కడ నేను మళ్ళీ వేవ్ ఫామ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు నేమ్ చూపిస్తుంది అండ్ శాంపిల్ రేటు 44,100.
హెడ్స్. సో ఈ శాంపిల్ రేట్ ఏంటంటే ఇందాక మనం ఆ చిన్న థియరీ చెప్పినప్పుడు నేను చెప్పాను. సో ఇది డిఫాల్ట్లో 44,100 ఉంది. ఓకే, సమ్ టైమ్స్ యూ కెన్ యూజ్ అప్ టు 48. సో శాంపిల్ రేట్ ఏంటంటే దాని హై ఫ్రీక్వెన్సీ, సో క్వాలిటీ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఎక్కువ మనం హై శాంపిల్ రేట్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ఆ ఫైల్ సైజ్ అనేది పెరుగుతుంది. అది ద బిగ్ సౌండ్స్ లైక్ మనం ఏదైనా హై అండ్ ప్రొడక్షన్, హై క్వాలిటీ ప్రొడక్షన్ రికార్డింగ్స్ అవి థియేటర్కల్ అంటే మనం బ్లూరేస్ కానీ లేకపోతే 4K స్టైల్లో ఫర్ ద బిగ్ స్క్రీన్స్ ఏదైనా మనం వర్క్ చేసినప్పుడు ఇంత హై శాంపిల్ రేట్ని మనం యూజ్ చేయొచ్చు, రైట్. సో అదర్వైజ్ నార్మల్గా మనం యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే మీడియాకి కానీ సోషల్ మీడియాకి కానీ జనరల్గా మనం ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేవి సరిపోతాయి, రైట్. దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ ప్రెజెంట్. ఓకే, సో ఓకే చూడండి ఇక్కడ నేను రెండు కూడా మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఓకే, ఇది అన్టైటిల్డ్ అనమాట. ఇక్కడ ప్రెసెంట్ మనం ఏమీ తీసుకురాలేదు. అలా కాకుండా నేను దీని మీద ఏదైనా నేను డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నేను సౌండ్ని తీసుకొచ్చాను అనుకో. సపోజ్ నేను వేర్ ఇట్ ఈస్, ఎస్, ఓపెన్ దట్ వన్. ఓకే, ఇదేంటంటే వేవ్ ఫామ్లో మనకి ఎడిటర్లో ఓపెన్ అయింది ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఇలా ప్లే చేస్తున్నాను ఒకసారి, మనకు అర్థమవుతుంది. I am observing you these days. సో ఇవన్నీ No focus on ఏం చేస్తున్నాయి studies. చూడండి. Only mobile, mobile, mobile. I am observing you these days. No focus on studies. Only mobile, mobile, mobile. ఓకే, ఇక్కడ చూడండి. These days, no focus on no focus on studies. Oh no. సో ఇదేంటంటే మనకి ఇది వేవ్ ఫామ్లో మనకి సౌండ్ ట్రాక్ అనేది ఇక్కడ ఇలా కనబడుతుంది కదా. సో దీని పక్కన ఇక్కడ చూడండి, ఇది షో స్పెక్ట్రల్ ఫ్రీక్వెన్సీ డిస్ప్లే. సో సపోజ్ మనం దీని మీద ఇలా క్లిక్ చేసాం అనుకో, కింద అది ఏం చేస్తుందంటే స్పెక్ట్రల్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అన్నది మనకి హైడ్ చేస్తుంది అనమాట. సో మనం కావాలనుకుంటే ఏం చేయొచ్చు, షో స్పెక్ట్రల్ ఫ్రీక్వెన్సీ డిస్ప్లే మీద మనం క్లిక్ చేయొచ్చు. సో మనకి ఇదేంటంటే షో స్పెక్ట్రల్ పిచ్ డిస్ప్లే. ఓకే, సో ఇదేంటంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ అనమాట, రైట్. సో మనం ఇలా క్లిక్ చేసాం. యాక్చువల్గా ఇది ఏంటంటే Only mobile, mobile, నేను ఈ పోర్షన్ ఇలాగా no focus. నేను ఇలా జూమ్ చేస్తాను చూడండి. నేను ఏం చేస్తాను, ద మౌస్ని మిడిల్ స్క్రోల్ని ఇలా అంటున్నాను. ఇలా అంటుంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ పర్టికులర్గా ఇక్కడ సౌండ్ ఏంటంటే కొంత ఎండింగ్ సౌండ్ మనకి ఎండింగ్లో ఇక్కడ మనకి హై ఫ్రీక్వెన్సీలో ఉంది ఇదంతా. సో మనకి ఆ బీటింగ్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ చిన్న లైట్ కలర్ లాగా మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఇదంతా ఏంటంటే ఒక్కొక్కసారి మనం అన్నెసరీ అంటే అవసరం లేని వాటిని మనం ఎడిట్ చేసుకోవడానికి సింపుల్గా మనం సపోజ్ ఇలా కట్ చేసి నేను డిలీట్ అన్నట్టు ఆ పోర్షన్ని. ఓకే, సపోజ్ మనం ప్లే చేసాం అనుకో మళ్ళీ. Only mobile, mobile, mobile. I am observing you these days. No focus on studies. Only mobile, mobile, mobile. ఓకే, మళ్ళీ మనం చూడండి ఈ సౌండ్ మనం దీని ఫ్రీక్వెన్సీని, దీని డిసిబెల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఒక చిన్న ఇది ఒకటి ఇచ్చాడు ఇక్కడ పిన్ లాంటిది. ఇదేంటంటే డెసిబెల్స్ అనమాట. సో డెసిబెల్స్ ఏం చేస్తుందంటే నేను ఎలా అంటుంటే చూడండి, ఇది చిన్నగా అవుతుంది, పెద్దగా అవుతుంది. ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకో, I am observing you these days. No focus on studies. Only mobile, mobile, mobile. I am observing you these days. No focus. ఓకే, అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని సార్ నేను కొంచెం ఇలా తగ్గించేస్తున్నాను డెసిబెల్స్ అనమాట. అంటే ఏమవుతుందంటే వాయిస్ని వాల్యూమ్ని నేను తగ్గించేస్తున్నాను అనమాట. ఇన్స్టెంట్గా మనకి ఇక్కడ చిన్న బటన్ లాంటిది ఇచ్చాడు. సో దీన్ని నేను లెఫ్ట్కి రైట్కి మూవ్ Focus on studies. Only mobile, mobile, mobile.
సో ఇలా I am observing you these days. No focus on studies. చూడండి Only ఇక్కడ mobile, మనకి mobile, mobile. I am observing you ఇక్కడ దీన్ని లెవెల్స్ అనేది these మనకి days. ఇక్కడ క్రియేట్ అవుతుంది. No చూడండి. focus on studies. Only మనకి ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లోలో చూపిస్తుంది ఇక్కడ అంటే mobile, ఏంటంటే ఇదంతా mobile, మనకి వినడానికి మనకి బాగుంటుంది అనమాట అంటే సేఫ్ మోడ్లో ఉండేటట్టుగా mobile. I am observing సపోజ్ నేను దీన్ని పెంచాను అనుకోండి ఇలాగా ఎక్కువగా ఇలా పెంచాను you these days. No focus on studies. ఇట్ ఈస్ ఇన్ హై Only mobile. it is in high beating and sometimes what should not reach the red mark అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే హై ఫ్రీక్వెన్సీలో సౌండ్స్ అనేవి వాయిసెస్ అనేవి వినబడుతుంటాయి అనమాట రైట్ సో చూడండి Mobile, mobile. I am observing you these days. No focus on రైట్ సో మేక్ ఇట్ విత్ లెస్సర్ studies. అండ్ ఈవెన్ యూ కెన్ కీప్ దిస్ Only mobile, ఎస్ mobile, mobile. ఐ థింక్ దిస్ ఈజ్ గుడ్ I am observing you these Perfect. days. No focus on studies. Only ఇదేంటంటే మనకి వినడానికి మనకి చాలా బాగుంది కదా సో ఇప్పుడు మనం ఎక్కడికంటే అక్కడికి మనకు కావాల్సిన ఏరియాలో మనం సెలెక్ట్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు రైట్ సో ఎడిట్ చేసుకోవచ్చు అలాగే మల్టీ ట్రాక్స్ ద్వారా అంటే ఒక దాంట్లోనేమో మన వాయిస్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఏమో మ్యూజిక్ ఉంటుంది ఓకే ఇలా ఇంకొక ట్రాక్లో ఇంకొక సౌండ్ ఉంటుంది అలా మనం మల్టీ ట్రాక్స్ని కూడా యూజ్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు రైట్ bye, 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 bye. I am observing you ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీకు ఇవన్నీ చెప్తాను ఫస్ట్ ఏంటంటే బేసిక్స్ ఫండమెంటల్స్ అనేవి మీరు నేర్చుకుంటే మిగతా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది రైట్